హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కాదంబరి జత్వాని బాలీవుడ్ హీరోయిన్ ఒక ఇష్యూ జరుగుతుంది, మనకు తెలిసింది. ఆమెను వేధించారు, వైసీపీ నాయకులు అధికారులను ఉపయోగించారన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ రివర్స్ అటాక్ చేస్తుంది సార్. మొన్నటి వరకు కూడా దీనిపైన ఎటువంటి స్పందన ఇవ్వలేదు, జస్ట్ ఒక ట్వీట్ చేసి వదిలేశారు. అయితే ఇప్పుడు కుక్కల చంద్రశేఖర్ అనే వ్యక్తి బయటకు వచ్చి అసలు ఏం జరిగిందన్న తన వర్షన్ని వినిపించారంట కదా, మరి వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? మరి రెండింటిని కంపేర్ చేస్తే మీకేమనిపించింది సార్? యా ఈ కుక్కల విద్యాసాగర్ కదా తన పేరు. అవును. కుక్కల విద్యాసాగర్ బయటకు వచ్చాడు. సో అతను సాక్షి ఛానల్లో మాట్లాడింది నేను చూశాను మొత్తం. అట్లాగే ఈ కాదంబరి జత్వాని ఎవరైతే ఉందో ఆమె కూడా నిన్న మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడడం ఇవన్నీ చేసింది. అయితే ఇప్పుడు సాక్షి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, వేరే వెర్షన్ని ఈ అమ్మాయి గురించి చెప్పడం మొదలుపెట్టారు. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నప్పుడు నేను కొన్ని డౌట్లు కూడా స్టోరీలో ఉండే కొన్ని లూప్ హోల్స్ కూడా చెప్పాను. అంటే ఇప్పుడు బ్రీఫ్గా చెప్పుకోవాలంటే తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అఫీషియల్ వెర్షన్ ఒకటి ఉంది. రివర్స్లో సాక్షి కావచ్చు, వైసీపీ వాళ్ళ వెర్షను, అట్లాగే కుక్కల ఈయన వెర్షను, విద్యాసాగర్ వెర్షన్, వీళ్ళిద్దరి చూస్తే ముందు తెలుగుదేశం వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఈ అమ్మాయి ఎవరు అక్కడ జేఎస్డబ్ల్యూ అనే స్టీల్ ఫ్యాక్టరీ ఆయన సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి 64 ఏళ్ళు, ఆయనతో కొద్ది రోజులు అఫైర్ ఉందని, ఆయన తను పెళ్లి చేసుకుంటాడని మళ్ళీ చేసుకోలేదని ఆయన మీద కేసులు పెట్టిందని, ఈ సజ్జన్ జిందాల్ జగన్ని రిక్వెస్ట్ చేశాడని ఈ ఇష్యూ టేకప్ చేయమని, సో వీళ్ళు ఈ విద్యాసాగర్ ద్వారా ఒక కంప్లైంట్ ఇప్పించి విద్యాసాగర్ని మోసం చేసింది అని, చీట్ చేసింది 5 లక్షలని కంప్లైంట్ ఇప్పించి ఆ అమ్మాయిని తీసుకొని, ఆ అమ్మాయిని వాళ్ళ బంధువుల్ని తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో 18 రోజులు చిత్రహింసలు పెట్టి భయపెట్టించి అక్కడ బీకే సెంటర్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ బాంబేలో ఈ అమ్మాయి పెట్టిన కేసును విత్డ్రా అయ్యే విధంగా చేసుకున్నారు అనేది ఓవరాల్గా వెర్షన్. దీంట్లోనే మళ్ళీ ఈనాడు ఒకటి రాస్తుంది, జ్యోతి ఒకటి రాస్తుంది, ఇంకొకటి మాట్లాడతారు, రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా బ్రీఫ్గా స్టోరీ ఇది వీళ్ళు చెప్పేది తెలుగుదేశం వాళ్ళు. ఇక ఇప్పుడు వైసీపీ వెర్షన్ కానీ ఈ విద్యాసాగర్ వెర్షన్ ఏంటంటే, వైసీపీ వెర్షన్ ముందుగా చెప్పుకుంటే ఈ అమ్మాయి జిందాల్నే కాదు, ఏషియన్ పెయింట్స్ అతని పేరు మాలవ్ దానిని కూడా ఇలాగ చేసింది. చాలా కేసులు ఈ అమ్మాయి మీద ఉన్నాయి. ఈ అమ్మాయి కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ పెట్టిన కేసులు చాలా ఉన్నాయి. అట్లాగే వీళ్ళు ముందు నుంచి బ్లాక్మెయిల్ ఫ్యామిలీ. అట్లాగే వీళ్ళ అన్న అంబరీష్ జత్వాని, అతను దుబాయ్లో ఉంటాడు, అతనికి మాఫియాతో సంబంధాలు ఉన్నాయి, అతని గతంలో అరెస్ట్ అయ్యాడు, అతని మీద కేసులు ఉన్నాయి. సో వీళ్ళ ఫ్యామిలీనే కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఈ అమ్మాయి ఇదే పనిలో ఉంటుంది. సో ఆ క్రమంలోనే ఈ అమ్మాయి ఇదంతా చేసింది. కాబట్టి పోలీసులు కూడా ఎక్కడ ఇల్లీగల్గా అమ్మాయిని తెచ్చి టార్చర్ చేసింది కానీ ఏమి లేదు. అమ్మాయిని తీసుకురావడం కూడా ముంబై పోలీసుల పర్మిషన్తోనే, కోర్టు పర్మిషన్తోనే అమ్మాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు అమ్మాయికి రిమాండ్ విధిస్తే 42 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ వచ్చి బయటికి వెళ్ళారు. ఇక్కడ ఏది కానీ ఇల్లీగల్గా అమ్మాయిని బెదిరించడం కానీ టార్చర్ చేయడం కానీ ఏమీ లేదనేది సాక్షి వెర్షన్. దాని తర్వాత ఈ విద్యాసాగర్ ఏం చెప్తున్నా అంటే, 2009లో నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, బాగా వెల్ టు డూ బిజినెస్ మ్యాన్ని. సో 2009లో హైదరాబాద్లో కామన్ ఫ్రెండ్స్తో నాకు ఈ అమ్మాయి పరిచయం అయింది. దాని తర్వాత మేము అప్పుడప్పుడు కలిసాము. ఎప్పుడు కలిసిన అమ్మాయి నాతో సెల్ఫీ తీసుకునేది. ఆ ఫోటోలను ఇప్పుడు మార్ఫింగ్ చేసింది. యాక్చువల్గా ఆ మార్ఫింగ్ ఫోటోల్లో నాకు 6 ప్యాక్ ఉన్నట్టుగా ఉంది. నా జీవితంలో ఎప్పుడు 6 ప్యాక్ లేదు. నేను బొద్దుగా లావుగా ఉంటాను. సో 6 ప్యాక్ అనేది లేదు. ఆ అమ్మాయి నాకు 6 ప్యాక్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆ ఫోటోల్ని బయటికి పెట్టింది. కాబట్టి అది మాతో తీసుకునింది అయితే కరెక్టే, కానీ మార్ఫింగ్ అయితే చేసింది అనేది అతను ఆరోపిస్తున్నాడు. 2009 నుంచి ఉంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత నాకు ఈ అమ్మాయి అసలు నేచర్ అర్థమైంది. ఈ లోపల నాకు నేను పోర్టు బిజినెస్లు కూడా చేస్తాను, అక్కడ ముంబైకి షిఫ్ట్ అయ్యాను. సో ఈ అమ్మాయి అక్కడి నుంచి 2015 నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. ఈ అమ్మాయి వీళ్ళ అమ్మ పెళ్లి చేసుకోమని ఎయిర్పోర్ట్లో నేను దిగ్గానే ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు ముంబైలో. అక్కడి నుంచి నన్ను టార్చర్ చేసేవారు. మా ఇంటికి అర్ధరాత్రి వచ్చి కారులో ఉండి, బయట ఉన్నాను నేను, నువ్వు ఇప్పుడు దిగిరా, నాకు డబ్బులు కావాలి, 50 లక్షలు కావాలి అర్జెంటుగా, ఇకపోతే నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తే, ఇలాగ టార్చర్ చేయడం మొదలుపెట్టింది. సో నేను ఇది
బిగినింగ్ కొంత భరించాను, కొంత డబ్బులు ఇచ్చాను. తర్వాత ఇంకా నా వల్ల కాలేదు. దాంతో నేను ఇంకా ఓపెన్ అప్ అవుదాం అనుకొని డిసైడ్ అయ్యి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మా నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ కేసు పెట్టాను. సో నేను వైసీపీలో ఎప్పుడు లేను. నాకు వైసీపీకి సంబంధం లేదు. ఏ నాయకుడిని నేను అడగలేదు రికమెండేషన్. మామూలుగా లైక్ ఎనీ అదర్ విక్టిమ్ నేను వెళ్ళి కేసు పెట్టాను. సో వాళ్ళు ముంబైలో విచారిస్తే అక్కడ కూడా ఈ అమ్మాయి పైన కేసులు ఉన్నాయని తర్వాత తెలిసింది. సో అలాగా ఈ అమ్మాయిని వాళ్ళు తీసుకొచ్చారు, కోర్టుకు పెట్టారు, జైలుకి వెళ్ళింది అనేది అతని వెర్షన్. సో అట్లాగే సాక్షి ఇంకొకటి కూడా ఏం చెప్పిందంటే, వీళ్ళు ప్లాన్డ్గా తెలుగుదేశం వాళ్ళు తమ హామీల్ని నెరవేర్చకుండా పక్కదారి పట్టించడం కోసం ఏదో ఒక ఇష్యూని వైసీపీ వాళ్ళ మీద తీసుకొస్తున్నారు. సో ఇది కూడా అంతే, దీంట్లో ఏమీ లేదు, లీగల్గా అన్నీ లీగల్గా జరిగాయి తప్ప ఇదేం లేదు. ఈ అమ్మాయికి హనీ ట్రాపింగ్ వ్యవహారం వీళ్ళ ఫ్యామిలీలోనే. తను ఇంకోటి కూడా చెప్పాడు, ఈ అమ్మాయి డాక్టర్ అంటుంది కానీ ఒక్క పేషెంట్ని అన్న ఎప్పుడైనా ట్రీట్ చేసిందేమో అడగండి. ఆ అమ్మాయి పలానా కాలేజీలో చదువుతానంటుంది, అదంతా కూడా రాంగు. తర్వాత ఏమో ఆ అమ్మాయి పాస్పోర్ట్లో ఏమో 89 ఉంది, 1989 బర్త్ ఇయర్, కానీ ఆధార్ కార్డులో 96 ఉంది. ఏది ఇలాగా అమ్మాయి ఏంటంటే ఒక బిల్డప్ ఇస్తుంది, తాను చాలా రిచ్, హైలీ ఎడ్యుకేటెడ్, తన ఫ్యామిలీ చాలా పెద్దది, ఇవన్నీ చెప్తుంది. కానీ ఈ అమ్మాయి చేసేదంతా డబ్బులు వసూలు చేయడం ఇలాగా చేసి ఈ అమ్మాయి మీద చాలా కేసులు ఉన్నాయి. ముంబైలో ప్రతి పోలీస్ స్టేషన్ మనం షాపింగ్ మాల్కి పోయినట్టుగా వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతారు అనేది అతను ఆరోపిస్తున్నాడు. సో ఓవరాల్గా 2 వెర్షన్లు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ తెలుగుదేశం వాళ్ళు కావాలని దీన్ని తీసుకొని నిన్న కూడా హైదరాబాద్ నుంచి మంచి సెక్యూరిటీతో అమ్మాయిని తీసుకెళ్ళి ఒక మంచి స్టార్ హోటల్లో పెట్టి అమ్మాయికి లీగల్ బృందం వెళ్ళి అమ్మాయిని ట్రైన్ అప్ చేసింది. మీడియా ముందు ఎలా కన్నీళ్ళు పెట్టుకోవాలి, మీడియా ముందు ఎలా ప్రదర్శించాలి అవన్నీ చెప్పింది. అలాగే సిపిని కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు కావాలని అని చెప్తున్నారు. 2 వెర్షన్లలో కూడా నిజం కొంత ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకే అన్ని డౌట్లు వచ్చాయి. సజ్జన్ జిందాల్ అనేవాడు $23 బిలియన్ వ్యాపారం అవుతుంది. మల్టీ కంపెనీస్ ఉన్నాయి అతనికి, కాంగ్లోమరేట్. అట్లాంటి వాడికి జగన్ అవసరం వచ్చాడా, ముంబైలో డీల్ చేసుకోలేకపోయాడా అనేది ఒక డౌటు. కానీ విద్యాసాగర్ అయితే నాకు ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో అఫైర్ నడిచినట్టుగానే అయితే కనిపిస్తుంది. లేదంటే ఆ అమ్మాయి ఎంత ఇప్పుడు ఎవరో వచ్చి నాతో ఫోటోలు దిగి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను ఎందుకు భయపడతాను? అంతే కదా. ఇప్పుడు ఎవరో వచ్చింది ఒక అమ్మాయి, నేను డైరెక్ట్ చేశాను సినిమా అంటే నాతో సెల్ఫీ దిగింది, ఆ తర్వాత దాన్ని మార్పింగ్ చేసి నేను భయపెడతానంటే నేను ఎందుకు భయపడతాను? ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు, జస్ట్ ఫోటో తీసుకున్నాను. కాబట్టి విద్యాసాగర్ కూడా మొత్తం నిజాలు చెప్పట్లేదు మనకి క్లియర్గా. సో వీళ్ళిద్దరు మనకు అర్థమవుతుండేది ఏమంటే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడిచింది. దాని తర్వాత అమ్మాయి డబ్బులు అడుగుండొచ్చు. చాలామంది అమ్మాయిలు వాళ్ళకి డబ్బులు అడుగుతారు. లేకపోతే ఇతను వ్యవహారం చూస్తే ఇతనితో డబ్బు లేకపోతే ఇతనితో ఎందుకు అమ్మాయి అఫైర్ పెట్టుకుంటుంది? చాలామంది అమ్మాయిలు డబ్బుల కోసం అఫైర్లు పెట్టుకుంటారు, డబ్బులు డిమాండ్ చేస్తారు. అవన్నీ కామన్. అది వాళ్ళకి అది కావాలి, వీళ్ళకి ఇది కావాలి. సో ఊరికెందుకు వాళ్ళు ఇవ్వాలి, ఇతను కోరింది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ఈ అమ్మాయికి ఇంత ఖర్చు పెట్టడం అవసరం లేదని. సో వీళ్ళు దీంట్లో పడతారు. ఇవన్నీ ఈ మధ్య చాలా స్థాయిల్లో మల్టీ లెవెల్లో జరుగుతున్నాయి చాలా. కాబట్టి ఆ పాసిబిలిటీ లేదని మనం చెప్పలేం. సో కానీ దీన్ని లీగల్గా వాళ్ళిద్దరి మధ్య ఏం నడిచింది, ఆ అమ్మాయి డిమాండ్ చేసిందా, అవన్నీ వేరే వ్యవహారం. కానీ ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి పోలీసులు ఇల్లీగల్గా పెట్టుకొని టార్చర్ చేశారు అనేది ఆరోపణ. ఇది కూడా పాసిబుల్. ఎందుకంటే పోలీసులు మనం చూస్తున్నాము మామూలుగానే వాళ్ళు ఇల్లీగల్గా పెట్టుకోవడం అనేది వెరీ వెరీ కామన్. నేను నా పర్సనల్ లైఫ్లో అనేక వందల కేసులు చూశాను. పౌర హక్కుల సంఘంలో 5 ఏళ్ళు పనిచేశాను, నక్సలైట్ మూవ్మెంట్లో 5 ఏళ్ళు పనిచేశాను. నేను అరెస్ట్ 4 నెలలు నన్ను కూడా ఇల్లీగల్ కస్టడీలోనే పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. కాబట్టి అట్లా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నెలల తరబడి పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్గా ఉండి వచ్చిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. సో ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఇల్లీగల్గా వీళ్ళు ట్రీట్ చేస్తుంటారు. ఈ విద్యాసాగర్ చెప్పట్లేదు, కానీ జగన్కి చెప్పాడా లేకపోతే సజ్జలకి చెప్పారు ఎవరికైనా మనకు తెలియదు. కానీ కొంత డబ్బులు ఇతని దగ్గర డబ్బులు ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. పొలిటికల్ కంటే కూడా డబ్బులే ఇంపార్టెంట్ పోలీసులకి. పొలిటికల్గా ఉంటే ఇంకా వాళ్ళు హర్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పోతాయి కదా.
ఈ మధ్యన మా ఫ్రెండ్ ఒక దొంగతనం కేసులో పెద్ద స్థాయిలో ఆఫీసర్తో రికమెండ్ చేస్తే వాళ్ళు అసలు పనే చేయలే, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పోయినాయి కదా. అందుకని డబ్బులే ఇంపార్టెంట్ పోలీసులకి. సో మనోడు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చి ఆ అమ్మాయిని చేయమని ఉండొచ్చు. వీళ్ళు ఖచ్చితంగా ముంబైలో కూడా ఆల్రెడీ సజ్జన్ జిందాల్ అతనికి తన దగ్గర బిలియనియర్ కాబట్టి అతను కూడా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. సో ముంబై పోలీసులు కూడా ఆ అమ్మాయిని ఇచ్చేసి ఉండొచ్చు. సో ఆ అమ్మాయి విక్టిమా లేకపోతే ఆ అమ్మాయి హనీ ట్రాప్ వేసిందా, ఇవేవి కూడా ఈ వెర్షన్లో నుంచి మనం నిర్ధారణకు వచ్చే విధంగా లేదు. ఎవరి తెలుగుదేశాన్ని సానుభూతి పరలేమో ఈ వెర్షన్ నిజమని నమ్ముతారు, వైసీపీ సానుభూతి పరలేమో అదే నిజమని నమ్ముతారు. సో మనలాగా ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు ఏది నిజం అనేది మనకి తెలియని పరిస్థితి తప్ప దీంట్లో మనం ఏ రకమైన ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయకుండా బయట ఈ న్యూస్లను పట్టుకొని మనం తేల్చలేము. కానీ ఇప్పటివరకైతే వీళ్ళ మధ్య అఫైర్ ఏదో నడిచింది. ఆ తర్వాత అమ్మాయి డబ్బులు అడిగి ఉండొచ్చు, ఇతను వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయి ఉండొచ్చు. అది ఇంకోటి కూడా చెప్పాడు అతను, ఈ అమ్మాయి వల్లనే నా కాపురం కూడా పోయింది, నా డైవర్స్ కూడా అయిపోయిందని. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంటుంది, అది వీళ్ళ ఇంట్లో తెలిసి ఉంటుంది, డైవర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి ఇవాళ విద్యాసాగర్కి ఈ అమ్మాయికి కాదు, చాలా కేసులు ఇలాంటివి వస్తున్నాయి, పెరుగుతాయి రాను రాను. ఓకే సార్. సో ఇది నిష్పక్షపాతంగా విచారణలో తేలాలి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరిస్తుంది? తనకు అనుకూలంగాను వైసీపీకి వ్యతిరేకంగా ఉండే విధంగానే ఇది వ్యవహరిస్తుంది. వాళ్ళు అప్పుడు అలాగే వ్యవహరించారు. సో ఇక్కడ ఎవరు నిష్పక్షపాతంగా దీంట్లో చేయాలంటే చంద్రబాబు ఎందుకు అనుకుంటాడు? దీన్ని తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుగుదేశం మీడియా ఉత్సాహం చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కర్నూలు నంద్యాలలో అమ్మాయి చిన్నపాప శవం ఇప్పటివరకు దొరకలేదు, దాని మీద వీళ్ళకి ఎవరికి అక్కర్లేదు. జత్వాని మీద సడన్గా వీళ్ళకి ఎందుకు అంత ప్రేమ వచ్చింది? వైసీపీని ఇన్వాల్వ్ చేయొచ్చనే